పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. రోజులు గడుస్తున్నా ఆయన ఎలా చనిపోయారు అనేది మాత్రం అంతుబట్టడం లేదు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ అంతా సేకరించి విశ్లేషిస్తున్నారు. సమగ్ర విచారణ తర్వాతే నిజాలు బయటకొచ్చే అవకాశం ఉంది. అసలు పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏం జరిగింది? ఇవాల్టి ఫోకస్లో తెలుసుకుందాం. పాస్టర్ ప్రవీణ్ కేసు మరో మలుపు తిరిగింది. వైరల్ అవుతున్న ఓ వీడియో సరికొత్త అనుమానాల్ని రేకెత్తిస్తుంది. గత సోమవారం రాత్రి ఓ వైన్ షాప్ దగ్గర మద్యం కొనుగోలు చేస్తూ ప్రవీణ్ కనిపించారనే వీడియో వైరల్ అవుతుంది. అసలు ఆ వీడియోలో ఉన్నది పాస్టర్ ప్రవీణేనా? మద్యం కొని సేవించారా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. దీనిపై పోలీసులు ఇప్పటిదాకా రియాక్ట్ కాలేదు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ వైన్ షాప్ దగ్గర ప్రవీణ్ కనిపించినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. గత సోమవారం రాత్రి వైన్ షాప్ లో ఆయన మద్యం కొనుగోలు చేశారంటూ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మద్యం మత్తులోని వాహనం నడపడంతో రోడ్డు ప్రమాదానికి గురై ప్రవీణ్ పగడాల చనిపోయి ఉంటారని కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి. అసలు ఆ వీడియోలో ఉన్నది పాస్టర్ ప్రవీణేనా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మద్యం కొన్న తర్వాత ఆయనే సేవించారా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారా అనే దానిపై క్లారిటీ లేదు. కోదాడ, ఏలూరులో మద్యం కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వైరల్ వీడియోపై పోలీసులు, అధికారులు గాని ఎవరూ రియాక్ట్ కాలేదు. ప్రమాదానికి ముందే ప్రవీణ్ బైక్ హెడ్ లైట్ పగిలి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కేసుకు సంబంధించి మరో 2-3 రోజుల్లో స్పష్టత ఇస్తామని ఏలూరు ఐజీ అశోక్ కుమార్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి మార్చి 24న ఉదయం బుల్లెట్ పై బయలుదేరారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు రహదారిలో గాయాలతో ఆయన డెడ్ బాడీ కనిపించింది. అప్పటి వరకు ప్రతి మూమెంట్ను పోలీసులు ట్రాక్ చేసే పనిలో పడ్డారు. కీసర, పొట్టిపాడు మధ్య విజయవాడలో పాస్టర్ ప్రవీణ్ ఎక్కడ స్టే చేశారు, 24వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 11:42 గంటల మధ్య ఏం జరిగింది, ఆయన ఎవరెవరిని కలిశారు అనే దానిపై పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏపీ సీఎం, డీజీపీ ఈ కేసుపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆఫీసర్ ప్రవీణ్ పగడాల మృతి కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తోంది. ఘటన జరిగిన సమయంలో అటువైపు నుంచి వెళ్తున్న వాహనాల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. చివరి 3-4 గంటలు ప్రవీణ్ ఏం చేశారు, ఎవరిని కలిశారు, ఏమైనా గొడవ జరిగిందా అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. పాస్టర్ ప్రవీణ్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడలో ఆ 3 గంటలు ప్రవీణ్ ఏం చేశారు? సీసీ ఫుటేజ్ పరిశీలించాక పోలీసులు ఓ క్లారిటీకి వచ్చారా? 3 గంటల బ్రేక్ కు సంబంధించి కీలక విషయాలు గుర్తించారా? మరోవైపు పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ రిపోర్టులు వస్తేనే మిస్టరీ వీడే అవకాశం ఉందా? లెట్స్ వాచ్. హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై వస్తూ రాజమండ్రి శివారు కొంతమూరు దగ్గర అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రిలోని ఘటనా స్థలం వరకు సుమారు 12 గంటలు ఏం జరిగిందో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా కనుగొన్నారు. చివరకు విజయవాడలో 3 గంటల పాటు ఆగిన ప్రవీణ్ ప్రయాణానికి సంబంధించిన వివరాలపై కూడా పోలీసులకు క్లారిటీ వచ్చింది. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఇంటి నుంచి బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ సాయంత్రం 5 గంటలకు విజయవాడకు చేరుకున్నారు. తిరిగి రాత్రి 8 గంటలకు విజయవాడలో బయలుదేరి రాజమండ్రి శివారు కొంతమూరుకు వచ్చారు. రాత్రి 11:42 ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు 4 బృందాలుగా విచారణ చేపట్టి సేకరించిన 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. పాస్టర్ ప్రవీణ్ కేసులో విజయవాడలో 3 గంటల బ్రేక్ కు సంబంధించి కీలక విషయాలు బెజవాడ పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజున గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్యలో ప్రవీణ్ బైక్ సహా రోడ్డుపై పడినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఆ సమయంలోనే బుల్లెట్ డూమ్ పగిలినట్టు పోలీసులు కనుగొన్నారు. ఆ తర్వాత బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ మీదుగా విజయవాడ నగరంలోకి సాయంత్రం 5:15 ప్రవీణ్ చేరుకున్నారు. రామవరపాడు దగ్గర మరోసారి బుల్లెట్ మీద నుంచి పడిపోయి 3 గంటలు రోడ్డు పక్కనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తిరిగి రాత్రి 8:15 తర్వాత రామవరపాడు నుంచి బయలుదేరినట్టు పోలీసులు స్పష్టతకు వచ్చారు. కోదాడు నుంచి బెజవాడలో గుంటుపల్లి, రామవరపాడు దగ్గర ప్రవీణ్ సీసీ ఫుటేజ్ పోలీసులు సేకరించారు. మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ను బెజవాడ పోలీసులు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ కు అప్పగించారు. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతికి సంబంధించి మరికొన్ని అనుమానాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రవీణ్ పోస్ట్ మార్టంకు సంబంధించి పూర్తిస్థాయి రిపోర్టుతో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు కూడా వస్తే ఈ కేసులో స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రవీణ్ మృతదేహం చేతుల మీద, ముఖంపైన కొన్ని గాయాలయ్యాయి. హెల్మెట్ ఉండగా ముఖంపై గాయాలు ఎలా అవుతాయి అనే అనుమానాలు ఉన్నాయి.
పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టులో పూర్తి వివరాలు ఇవ్వలేదు. సమగ్ర రిపోర్టులు వస్తేనే ప్రవీణ్ ఎలా మృతి చెందారు అని ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. పాస్టర్ ప్రవీణ్ ఎలా చనిపోయారు? ఆ వీడియోలో కనిపించేది ప్రవీణేనా? నిజంగానే మద్యం సేవించి బైక్ నడిపారా? ఆ 2 నిమిషాల్లోనే అంతా జరిగిపోయిందా? అసలు సీసీ కెమెరాలు కూడా ఈ సీక్రెట్ను ఛేదించలేకపోతున్నాయా? పాస్టర్ ప్రవీణ్ కేసు విచారణను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ స్వీయ పర్యవేక్షణలో 2 డీఎస్పీలు 4 బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. కారు ఢీకొడితే మోటార్ సైకిల్ కింద పడిందా లేదా అన్న విషయాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ అధికారులు పరిశీలిస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దంటున్నారు పోలీసులు. అన్ని టోల్గేట్ల వద్ద సీసీ ఫుటేజ్ తీసుకున్నామని తెలిపారు పోలీసులు. రాజమహేంద్రవరం ఎందుకొచ్చారో పరిశీలించారు. లాలా చెరువు సమీపంలో కుమార్తె పేరిట ప్రవీణ్ కొంత స్థలం కొనుగోలు చేసినట్లు తెలిసింది. అక్కడ ఒక భవనం నిర్మించాలనుకున్నారు. దీనికోసం ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నారు. ఆయన రాజమహేంద్రవరం వస్తున్నట్లు భార్య, స్థానికంగా ఉంటున్న ఆకాష్, జాన్ అనే మరో వ్యక్తికి మాత్రమే తెలుసన్నారు. కుటుంబ సభ్యులందరినీ విచారించామని తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కూడా పరిశీలిస్తామని ఎస్పీ తెలిపారు. విజయవాడలో ప్రవీణ్ 4 గంటల పాటు ఎక్కడున్నారన్న ప్రశ్నకు సాంకేతికంగా ఆధారాలను పోలీసులు సేకరించారు. రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్టు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవడంతో సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా ప్రవీణ్ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు. దీనికోసం విజయవాడ, రాజమహేంద్రవరం పోలీసులు మొత్తం 300 కెమెరాల ఫుటేజ్లను విశ్లేషించారు. పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కోదాడలోని మద్యం దుకాణంలో 650 రూపాయలతో మద్యం సీసా కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా చెల్లించారు. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించడానికి ముందే ప్రవీణ్ మద్యం తాగినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. సరిగ్గా కంచకచర్ల, పరిటాల మధ్య అదుపు తప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్ లైట్ పగిలిపోయింది. సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి. ప్రవీణ్ చేతులకు గాయాలయ్యాయి. అక్కడి నుంచి గొల్లపూడి చేరుకున్న తర్వాత బంక్ వద్ద పెట్రోల్ పోయించుకున్నారు. అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు బంక్లోని ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. బంక్కు రాగానే ఎంత పెట్రోల్ పోయమంటారని సిబ్బంది అడిగితే ప్రవీణ్ 8,000 చూపించారు. 800 రూపాయలకు పోయమంటారా అని సిబ్బంది మళ్లీ ప్రశ్నించగా ఆయన అడ్డంగా తలూపారు. 8 లీటర్లు పోయమంటారా అని అడిగితే అవునని సంకేతమిస్తూ తల పైకి కిందకి ఊపారు. దీనికి సంబంధించిన డబ్బు 872 రూపాయలను ఫోన్ పే చేశారు. అప్పటికే ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్టుగా గాయాలున్నాయని, బుల్లెట్ హెడ్ లైట్ ఊడిపోయి ఉందని బంక్ సిబ్బంది వివరించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ ని పెట్రోల్ బంక్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన జాతీయ రహదారిపై దుర్గగుడి ఫ్లైఓవర్, రాజీవ్ గాంధీ పార్క్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మీదుగా బెన్ సర్కిల్ 2వ ఫ్లైఓవర్ ఎక్కి మహానాడు జంక్షన్ కు చేరుకున్నారు. అయితే ఆ మార్గంలోని అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్ బుల్లెట్ పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. మహానాడు కూడలి దాటాక రామవరపాడు రింగ్ వస్తుంది. ఇక్కడ సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు ప్రవీణ్ కనిపించలేదు. దీంతో మహానాడు కూడలి రామవరపాడు రింగ్కు మధ్యలో ఏదో జరిగిందని అనుమానిస్తున్నారు. రామవరపాడు రింగ్కు 10 మీటర్ల దూరంలోనే వోక్స్ వ్యాగన్ షోరూం కు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పై నుంచి ప్రవీణ్ పడిపోయారు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు, రింగ్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుకు విషయం చెప్పారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని ప్రవీణ్ ను పైకి లేపి పక్కన ఉన్న రైలింగ్ వద్ద కూర్చోబెట్టారు. కాసేపటి తర్వాత పాస్టర్ను ఎస్ఐ నెమ్మదిగా నడిపించుకుంటూ బుల్లెట్ ను ఆటో డ్రైవర్లు తోసుకుంటూ రింగ్ వద్ద ఉన్న ట్రాఫిక్ బూత్ దగ్గరకు తీసుకొచ్చారు. ముఖం కడుక్కోవడానికి ఆయనకు ట్రాఫిక్ ఎస్ఐ నీళ్లిచ్చారు. ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి 8:20 వరకు పాస్టర్ నిద్రపోయారు. నిద్ర లేచాక మద్యమత్తులో వాహనం నడపడం నేరమని ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత ఇనోటెల్ హోటల్ పక్కనున్న టీ స్టాల్ వద్దకు తీసుకువెళ్లి టీ ఇప్పించారు. టీ తాగిన తర్వాత ప్రవీణ్ బుల్లెట్ పై ఏలూరు వైపు బయలుదేరారు. ట్రాఫిక్ ఎస్ఐ వద్దని వారించినా ఆయన ఆగలేదు. ట్రాఫిక్ ఎస్ఐతో కలిసి పాస్టర్ టీ తాగడానికి వెళ్లడం, తిరిగి ట్రాఫిక్ బూత్ వద్దకు వచ్చిన దృశ్యాలు ఇనోటెల్ హోటల్ సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. టోల్ గేట్లు దాటుకుని ఏలూరు చేరుకున్నాక అక్కడ టానిక్ వైన్స్ లో మద్యం కొని 350 రూపాయలు ఫోన్ పే చేశారు. ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రవీణ్ పకడ్బందీ ఏర్పాట్లతో బయలుదేరారు. తలకు జావా కంపెనీ హెల్మెట్, కాళ్లకు తెలుపు రంగు బూట్లు, బుల్లెట్ కు వెనుక ఒక బ్యాగ్ పెట్టుకున్నారు. విజయవాడ చేరుకునే లోపు అనేక చోట్ల ఆగినా ఎక్కడా హెల్మెట్ తీలేదు. విజయవాడ చేరుకున్నాక రామవరపాడు రింగ్ సమీపంలో పడిపోయారు. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుకు ఆయనెవరో తెలియదు. బుల్లెట్ హెడ్ లైట్ పగిలిపోయి వైరుతో వేలాడుతూ ఉండడం, సేఫ్టీ రాడ్లు వంగిపోవడం, చేతులకు కొట్టుకుపోయినట్టుగా గాయాలుండడం, హెల్మెట్ కు సొట్టపడ్డంతో వీడియోలు, ఫోటోలు తీశారు. ఆ రోజున బుల్లెట్ పై నుంచి పడిపోయిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని, హెల్మెట్ పెట్టుకోవడంపై అవగాహన పెంచడానికి ఫోటోలు, వీడియోలు తీశానని అధికారులకు ఎస్ఐ సుబ్బారావు వివరించారు. మొత్తానికి పాస్టర్ ప్రవీణ్ మరణం మిస్టరీగా మారింది.
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో విచారణ కొనసాగుతుందన్నారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. సాంకేతిక కారణాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. విజయవాడలో కొంత సమయం ఆగినట్లు తెలుస్తుందంటున్న ఐజీ అశోక్ కుమార్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతికి సంబంధించి పోలీసులు కొంతమేరకు పురోగతి సాధించారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ అసలు ఏం జరిగింది? ఉదయం 11 గంటలకి ఈ నెల 24వ తారీఖున బయలుదేరిన ప్రవీణ్ ఇక్కడ రాత్రి 11:42 వచ్చేటప్పటికి ఆయన ఇక్కడ మరణించి ఉన్నారు. ఈ మధ్యలో ఏం జరిగింది? అసలు మీ దర్యాప్తులో ఏం తెలిసింది? అసలు 11:45 రాత్రి ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఆ రోజు రాత్రి ప్రజలెవరు గుర్తించలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది దారిన పోయే వాళ్ళు చూసి ఒక మోటార్ సైకిల్తో పాటు ఒక మగ శవం పడి ఉందని చెప్పేసి వారు 112 కాల్కి ఫోన్ చేశారు. దాని బేసిస్ మీద మా లోకల్ స్టాఫ్ అంతా వచ్చి అక్కడ ఎగ్జామిన్ చేసిన తర్వాత అక్కడ సెల్ ఫోన్ ఆధారంగా మరి బంధువులకు ఫోన్ చేస్తే అది పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిదని ప్రిలిమినరీగా గుర్తించడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్స్ ట్రాన్స్పరెంట్గా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ శవ పంచనామా కూడా మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ద్వారా చేశాము. అది టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ ఈ పోస్ట్ మార్టం చేయడం జరిగింది. దాంట్లో వారి మోటార్ సైకిల్తో పాటు ఒక 4 కార్లు పాస్ అయ్యాయి, వారితో పాటు పాస్ అయ్యాయి. బట్ మోటార్ సైకిల్కి కార్కి కూడా సీసీటీవీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు స్లో మోషన్లో చూస్తే కొద్దిగా గ్యాప్ కనిపిస్తూ ఉంది. మోటార్ సైకిల్ కార్ ఏది గుర్తినట్టుగా మనకు ఇండికేషన్స్ లేవు. తర్వాత డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ గారు ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్లో కూడా కార్ పెయింట్ కానీ మోటార్ సైకిల్ పెయింట్ కానీ ఎక్స్చేంజ్ అయినట్టు ఏమీ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఇవ్వలేదు. సో దాని నేపథ్యంలో ఇది ఎలా జరిగింది? తర్వాత కార్ ఓనర్స్ ఎవరైతే 4 కార్లు పాస్ అయ్యాయో వాళ్ళని కూడా ట్రేస్ చేశాము. వాళ్ళని కూడా డీటెయిల్గా ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. వారు సంబంధం లేని వ్యక్తులుగా అనిపిస్తూ ఉంది, అంటే వారి పాటుకు వారు వేరే ప్రయాణం చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. వారిలో ఒకరు మాత్రమే ఈ మోటార్ సైకిల్ మీద పాస్టర్ ప్రవీణ్ గారు ట్రావెల్ చేస్తున్నప్పుడు వారి బ్యాగ్ కొద్దిగా బెండ్ అయినట్టుగా వారు అబ్జర్వ్ చేశారు. ఇంకోటి ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ గారి మోటార్ సైకిల్కి హెడ్ లైటు పనిచేయటం లేదు. సీసీటీవీలో ఎక్కడైనా చూస్తే వారు ఓన్లీ రైట్ సైడ్ బ్లింకర్ వేసుకుని వారు ట్రావెల్ చేస్తున్నారు. సో హెడ్ లైట్ ఎందుకు పనిచేయట్లేదు అనేది కూడా మనం మోటార్ రిపోర్ట్లో డీటెయిల్గా తీసుకుంటాము. సో ఇవన్నీ ప్రాథమికంగా దర్యాప్తు జరుగుతూ ఉంది. డాక్టర్స్ కూడా పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ కూడా అరౌండ్ 36 to 48 hours ముందర పోస్ట్ మార్టం చేయడానికి ముందర డెత్ జరిగిండొచ్చని చెప్తున్నారు. కొన్ని అబ్రేజన్ ఇంజరీస్, హెడ్ మీద లేసరేటెడ్ ఇంజరీస్ వారు ఇండికేషన్ ఇచ్చారు. అయితే టాక్సికాలజీ రిపోర్టు, పెథాలజీ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. అవన్నీ వచ్చిన తర్వాత వారు ఫైనల్ ఒపీనియన్ ఇస్తారు, ఎందుకు మరణించారని ఎగ్జాక్ట్ ఒపీనియన్ ఇస్తారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తూ విజయవాడలో ఎందుకు 4 గంటల సేపు ఆయన ఆగారు? రాజమండ్రి ఎందుకు వస్తున్నారు? అంటే ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ రాజమండ్రి దగ్గర వారు ఒక స్థలం ఏదో పర్చేజ్ చేశారని, అది అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారని, అక్కడ ఒక హౌస్ కూడా రెంట్కు తీసుకుంటున్నారని వారి ఫ్రెండ్స్ ఇద్దరు చెప్పడం జరిగింది. ఆ పని మీదనే వారు రాజమండ్రికి వస్తున్నారని మనకు ప్రిలిమినరీగా తెలిసిన సమాచారం. విజయవాడలో వారు ఎవరిని కలిశారు, ఎందుకున్నారు అంతసేపు అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందండి. దాన్ని ఇంకా మనము పూర్తిగా మనకు కంక్లూజన్లకు రాలేదు. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న సమయంలో 4 గంటల సేపు అక్కడ ఆగడం జరిగింది. అక్కడ కూడా ఎవరిని కలిశారు, ఎవరెవరితో మాట్లాడారు అనేది, అలాగే సెల్ ఫోన్ సంబంధించి కాల్ డేటాను కానీ ఇవన్నీ కూడా పూర్తిగా సేకరించిన తర్వాత ఒక స్పష్టతకు వచ్చిన తర్వాత త్వరలోనే ఆ మరణానికి సంబంధించి పూర్తి అప్డేట్ని అందిస్తామని చెప్పేసి ఐజీ అశోక్ కుమార్ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంబంధించి విజయవాడలో కొన్ని కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మనం ఈ విజయవాడలోని రామరపాడు రింగ్ సెంటర్లో ఉన్నాం. ఈ నెల 24వ తారీఖున విజయవాడ మీదగానే రాజమండ్రి వెళ్తూ పాస్టర్ ప్రవీణ్ అయితే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నేపథ్యంలో ఆయన విజయవాడలో 3 గంటల పాటు ఉన్నారు. ఇక్కడే కొంత అనీజీగా ఫీల్ అయ్యి ఆయన స్పృహ కోల్పోయిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో స్థానికంగా విధుల్లో ఉన్నటువంటి ఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుతో పాటు ఇక్కడే హోటల్లో పనిచేసే నాగార్జున కూడా ఆయనకు కొంత సహాయం కూడా చేసి ఆయన బుల్లెట్కి పూర్తి స్థాయిలో ధ్వంసం కావడంతో హెడ్ లైట్ని కూడా బాగు చేసి కొంత రెస్ట్ తీసుకొని వెళ్ళాలని కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారి ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా పాస్టర్ ప్రవీణ్తో పాటు ఉన్నటువంటి నాగార్జున ఉన్నారు మనతో, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ రోజు 24వ తారీఖున ఎన్ని గంటలకి
పాస్టర్ ప్రవీణ్ మీరు ఇక్కడ ఏ స్థితిలో చూశారు? చీకటి పడింది సార్. చీకటి అంటే మినిమం 7:30 to 8 అవుతుంది కొంచెం. అయితే అప్పుడు ఎస్ఐ గారు ఇక్కడ నుంచి తీసుకొచ్చున్నారు సార్. నా దగ్గర తీసుకొచ్చి "ఏ బాబు కొంచెం నీళ్ళు ఇవ్వమంటే వాటర్ ఇచ్చాను. వాటర్ ఇస్తే అప్పుడు మాస్క్ తీసి మొహం కడుక్కున్నారు. మీసాలు గడ్డాలు ఏంలో నేను చర్చికి వెళ్తాను, పాస్టర్లు ఎలా ఉంటారో నాకు తెలుసు సార్. అయితే సరేలని చెప్పేసి అప్పుడు నీళ్ళు ఇచ్చిన తర్వాత కొంచెం టీ ఇవ్వమంటే టీ ఇచ్చాను. కొంచెమే దాగున్నారు, నీరసంగా ఉన్నారు. టీ అక్కడ గ్లాస్ అక్కడ పెట్టి ఇలా బండి దగ్గరకు వచ్చారు. ఎస్ఐ గారు తీసుకొచ్చారు బండి దగ్గరికి. మళ్ళీ వీళ్ళు సరే బాబు ఇట్రా అన్నారు. హెడ్లైట్ ఉడింది, ఏమైనా కట్టంటే దారం తీసుకొచ్చాను. నేను దారం తీసుకొని వచ్చి కట్టాను. అది ఉండలేదు సార్. నేను కట్టిన దారం కూడా బుల్లెట్ బండికి ఉంటుంది సార్. చెక్ చేయండి, సీసీ క్యామ్లో కూడా చూడండి, ఎదురు సీసీ క్యామ్లో ఉంది. అయితే ఇక్కడ 35 minutes ఉన్నారు సార్. తర్వాత అక్కడ ఎంతసేపు ఉన్నారు నాకు తెలియదు. ఎస్ఐ గారు తీసుకొచ్చేటప్పుడు ఇక్కడే కూర్చున్నారు. ఈ ఏరియాలో కూర్చొని నేను కూర్చొని కట్టాను. అక్కడ జరిగింది సార్. వచ్చి సార్ నిలబడింది మాత్రం అక్కడ, టీ ఇచ్చింది అక్కడ, కూర్చుంది మాత్రం ఇక్కడ. 35 minutes కట్టి ఉన్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని ఎస్ఐ గారు అడుగున్నారు. నేను పక్కనే ఉన్నాను, రాజమండ్రి వెళ్ళాలని చెప్పారు. ఇక్కడే కూర్చున్నారు. బిగించాను. బిగించిన తర్వాత ఎక్కాడు. అది ఉండదు సార్ దారం అంటే. ఇనప సోపు కోసం ఎస్ఐ గారు ఇలా వెళ్ళారు. నేను హోటల్లోకి ఏమైనా సువ్వు ఉంటుందని వెళ్ళాను. వెళ్ళేలోపు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు సార్. అంటే మీరు అన్నట్టుగా ఆయన కొంత అనీజీగా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు, అందుకని ఇక్కడ చాలాసేపు 30 నిమిషాలు కూర్చొని ఉన్నాడు అని చెప్పారు. అయినా కూడా మీరు వెళ్ళొద్దన్న ఏంటి ఆయన రియాక్షన్? అంటే మీరు రెస్ట్ తీసుకొని వెళ్ళండి అని కూడా ఎస్ఐ గారు చెప్పారు. సుబ్బారావు గారు ఎస్ఐ గారు చెప్పారు, ఎక్కడికి వెళ్ళాలండి, మీ సిచ్యువేషన్ నీరసంగా ఉంది కదంటే రాజమండ్రి వెళ్ళాలండి అని చెప్పేసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు సార్. అది జరిగింది. అంటే ఇక్కడ కాసేపు ఇదే చివరి పడుకున్నారు. ఎస్ఐ గారు చెప్పారండి, ఆ చివరి పడుకున్నారు. తీసుకొచ్చి ఇక్కడ బుల్లెట్ బండి ఇక్కడ ఆపారు. బండి తీసుకొని వచ్చి ఇక్కడ ఆపిన తర్వాత నా షాపుకి తీసుకొని వచ్చారు ఎస్ఐ గారు. అక్కడ ఎస్ఐ గారు 2 hours 3 hours ఉన్నారంట. ఎస్ఐ గారే తీసుకొచ్చారు, సుబ్బారావు ఎస్ఐ గారు. ఆయన మీద గాయాలు కానీ ఆయన చిన్న స్క్రాచ్ కూడా ఏం లేదండి, ఎటువంటిది ఏం లేదు. దెబ్బ తగలలేదు. పాస్టర్ గారికి అయితే దెబ్బ తగలలేదు. కొంత నీరసంగా ఉన్నారు కాబట్టి రెస్ట్ తీసుకొని వెళ్ళాలని కూడా అటు ఎస్ఐ సుబ్బారావు కానీ ప్రస్తుతం మనం మాట్లాడిన హోటల్ కార్మికుడు నాగార్జున గారిని చెప్పినా కూడా ఆయన వినలేదు. ఈలోపు హెడ్లైట్కి సంబంధించి కొంత ఊడిపోయింది కాబట్టి ఆ డూమ్ అంతా సరి చేస్తామని ఇద్దరు కూడా తాడు తీసుకొచ్చే ప్రయత్నంలో ఇద్దరు అటు ఎస్ఐ ఇటు నాగార్జున కూడా వెళ్ళిన నేపథ్యంలో వెంటనే ఆయన బుల్లెట్ తీసుకొని వెళ్ళిపోయారు. 8 గంటల సమయం ఆ తర్వాత ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారని కూడా ఇక్కడ స్థానికంగా ఆ రోజున ఉన్నటువంటి నాగార్జున అయితే చెప్తా ఉన్నాడు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.